మున్సిపల్ సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు. అధికారులు పనిచేయటం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్ళిపోవాలంటూ ఆయన తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫర్ కోసం అయితే తిరుగుతారు, కానీ చిన్న చిన్న పనులు కూడా చేయటం చేత కాదా అంటూ మండిపడ్డారు. ఆయన చెప్పిన పని చేయని వాళ్లకు తనకు అవసరం లేదని పగడ్బందీగా చెప్పారు. ఈ పని చేసేదాకా ఇక్కడే కూర్చుంటా, ఎందుకు మీరు పని చేయరో నేను చూస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను ఎక్స్క్లూసివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అందించడానికి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, జమీమా, ఎవరైతే మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఈ రోజైతే మాత్రం మున్సిపల్ సిబ్బంది మీద మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా గత 4 రోజుల క్రితం అయితే మాత్రం అక్కడ తెనాలికి సంబంధించినటువంటి తూర్పు కాలువ, ఆ తూర్పు కాలువకు సంబంధించి అది చాలా ఈ పంట కాలువగా కూడా ఉంటుంది. ఈ పంట కాలువ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకైతే మాత్రం సాగు నీటిని అందించేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ తొలకరి జల్లులు పడుతున్నాయి. అదేవిధంగా కూడా ఏరువాక బిగిన్ అవుతున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం ప్రధానంగా కాలువల్లో ఉన్నటువంటి సిల్ట్ని తొలగించాలి, అదేవిధంగా గుర్రపు కాడ ఏదైతే ఉందో ఈ గుర్రపు డెక్కను కూడా తొలగించాలి అని మంత్రి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇంజనీరింగ్ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఆ రోజైతే రావటం, వచ్చేసి కాలువలో కొంతమేరకు అంటే ఆర్టీసీ డిపో నుంచి వైకుంఠపురం దాకా ఉన్నటువంటి ఈ తూర్పు కాలువ ఏదైతే ఉందో ఆ తూర్పు కాలువకు సంబంధించి మొత్తాన్ని కూడా క్లీన్ చేసే విధంగా కూడా సిల్ట్ తొలగించేందుకు మాత్రం ఆ రోజు నుంచి చేయటం జరిగింది. అయితే నిన్న మొత్తం 4 రోజుల తర్వాత అక్కడికి ఈరోజు ఉదయం మంత్రి వెళ్ళి చూసినటువంటి సందర్భంలో సిల్ట్ని అయితే కొంతమేరకు తొలగించారు, పూర్తిగా అయితే తొలగించలేదు. ఈ తూటుకాడను కూడా తొలగించడం జరిగింది, కానీ వాటిని అన్నింటినీ కూడా దిబ్బలుగా వేయటం, ఆ సిల్ట్ మొత్తం కూడా అక్కడే ఉండటంతో మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి చెప్పినా కూడా ఇంత నిర్లక్ష్యమా, మంత్రి చెప్పినా కూడా మీరు చెయ్యరా అని అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది మీద అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ దెబ్బల్ని ఎందుకు తొలగించట్లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి ఒక అధికారిని అడిగిన సందర్భంలో టెండర్లు పిలిచి వాటిని తొలగిస్తామని అనటం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా నాదెండ్ల మనోహర్ అయితే మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అంటే జేసీబీలు ఉన్నాయి మున్సిపాలిటీలో, అదేవిధంగా కూడా ట్రాక్టర్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ జేసీబీలు ఉన్నప్పటికీ కూడా వీటిని తొలగించడానికి మళ్ళీ టెండర్ పిలవాలా అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో అయితే మాత్రం అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం మీరు వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుంచి కంపల్సరీగా కూడా దీన్ని తొలగిస్తామన్నట్టు చెప్పడం జరిగింది. దీంతో ఆయన ఒక్కసారిగా కూడా ఫైర్ అయ్యారు. మొత్తం ఇక్కడికే రావాలి, ఇక్కడికి వచ్చి ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిల్టు ఇదే విధంగా మట్టి దిబ్బలు ఉన్నాయో వాటిని తీసినటువంటి పూడికలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని తొలగించిన తర్వాత మాత్రమే తాను వెళతానని చెప్పి భీష్మించుకున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఒక అరుగు మీద కూర్చొని ఆ పని జరిగేంత వరకు కూడా ఆయన అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా కూడా వెంటనే ఎప్పుడైతే మంత్రి ఈ విధంగా సీరియస్ అయ్యారని తెలిసిందో మున్సిపల్ సిబ్బంది అయితే మాత్రం తమకు ఉన్నటువంటి ఏవైతే జేసీబీలు కానీ ట్రాక్టర్స్ కానీ వెంటనే తీసుకొని రావటం, ఆ తీసుకొని వచ్చినటువంటి క్రమంలో అయితే మాత్రం నాదెండ్ల మనోహర్ మంత్రి ఖచ్చితంగా కూడా ఆయనే పర్యవేక్షిస్తూ వాటిని అన్నింటినీ కూడా శుభ్రం చేయించేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఒక మినిస్టర్ చెప్పినా కూడా ఈ విధంగా మున్సిపల్ సిబ్బంది బిహేవ్ ఉండటంతో అయితే మాత్రం రేపు ఆయన అయితే మాత్రం వాళ్ళకి ముందుగానే చెప్పారు, పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉండాలి, పని చేయనటువంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. రేపు షోకాజ్ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మున్సిపల్ సిబ్బందికి మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.